మేడం గ్యాస్ లీకేజ్ జరిగినటువంటి మీరు అన్నట్టు 7 నిమిషాలకి ఏదైతే ఉందో కొంతసేపు వరకు కూడా ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా ఉంచేందుకు కంపెనీ కొన్ని ప్రయత్నం చేసింది. దానివల్ల కార్మికులు ఇబ్బంది పడ్డారని చెప్పి ఒక మాట బయటకు కనబడతారు. యాక్చువల్గా అదంతా కూడా ఎంక్వైరీలో తేలుతుందండి. ఎందుకంటే ఆల్రెడీ ఎంక్వైరీ చేయడానికి మేము కూడా సిద్ధపడ్డాము. దానికి కూడా కంపెనీ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. డెఫినెట్గా అటువంటి పరిస్థితి ఏదైనా వచ్చింది అనుకుంటే నేను ఇందాక ఒక మాట చెప్పాను మీకు. అదే ఇప్పుడు కంపెనీలోనే యాక్సిడెంట్ జరుగుతుంది, ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని మనం ఎలాగ హైడ్ చేయాలనుకునే దానికన్నా ఇమీడియట్గా అక్కడ ఉన్న వాళ్ళని క్షతగాత్రులను ఎలా బయటికి తీసుకురావాలనే దాని మీద దృష్టి పెడితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నేను కంపెనీ వాళ్ళకు కూడా అదే చెప్తున్నా. అన్ని కంపెనీస్కి, ఒక కంపెనీ కాదు, ఫర్దర్గా అన్ని కంపెనీస్కి కూడా ఏదైనా యాక్సిడెంట్ జరిగింది స్టాండ్ అయ్యి నుంచొని ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫర్దర్గా గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి క్షతగాత్రులను ఎక్కడికి పంపించాలి, ఏం చేయాలనే దాని మీద కూడా మేము దృష్టిలో పెడతాం. అటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. అటువంటిది ఏదైనా ఉందంటే కనుక నేను ఎంక్వైరీ చేసుకుంటాను. యాక్చువల్గా వీళ్ళ దగ్గర ఫైర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఉండాలండి. ఈవెన్ దో ఇటువంటి కెమికల్ ఫ్యాక్టరీస్లో కెమికల్ ఎక్కడైనా మనకి లీక్ అయిన తర్వాత కెమికల్ లీక్ దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ అంతా ఉండాలి. ఎస్పెషల్లీ ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది మీ అందరికీ తెలుసు. నేనేదో ప్రతిసారి మాట్లాడే విషయం కాదు. లాస్ట్ 5 సంవత్సరాలు అయితే గాలికి వదిలేశారు. మళ్ళీ మేము స్ట్రీమ్ లైన్ చేయడానికి మొదలు పెడుతూనే ఆ క్రమంలో భాగంగానే లాస్ట్ టైం మీరు అబ్జర్వ్ చేసిన ఎసెన్షియా కంపెనీ అయిన తర్వాత కూడా ఇమీడియట్గా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని కెమికల్ ఫ్యాక్టరీస్ అందరితో కూడా మొత్తం ఆల్ ఎమ్మెల్యేస్, మినిస్టర్, అదేవిధంగా కలెక్టర్ అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ప్రికాషనరీగా ఎక్విప్మెంట్ కానీ ప్రికాషనరీ సూట్స్ కానీ ఎవ్రీథింగ్ ఉండాలి అని చెప్పేసి మేము ఆ రోజు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఇన్స్ట్రక్షన్ కూడా చేసాం. ఎస్పెషల్లీ దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్గా వాళ్ళు ఏం చేశారని తెలుసుకోవడానికి, ఇంకా ఏం చేయాలని చెప్పడానికి మనం యాక్చువల్గా మీటింగ్ పెడదాం అనుకున్నాం. చిన్న ఎలక్షన్ కోడ్ వల్ల మీటింగ్ పెట్టలేకపోయాం. ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే కూడా దాని మీద కూడా మీటింగ్ పెడతాం. అంటే ఎన్ఐసి చిన్నపిల్లలు నవజాతకు వెళ్ళే ఆక్సిజన్ సరఫరాని ఒక రౌడీ షీటర్ ఆపేశారు. అంటే మీరు గతంలో విజిట్ చేశారు, ఫిజికల్ పెట్టారు, దాని తర్వాత సెపరేట్ అయింది. మళ్ళీ రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్లు కేజీతో తిరుగుతున్నారు. రీసెంట్గా పెద్ద ప్రమాదం మేడం, అంటే తప్పింది అని చెప్పుకోవచ్చు. అక్కడ సిబ్బంది అప్రమత్తం వల్ల ఒక ఆక్సిజన్ సరఫరాని పూర్తిగా బ్లాక్ చేస్తారు రౌడీ షీటర్ దీని మీద ఎలా చూడాలి మీరు ఏమంటారు? యాక్చువల్గా రౌడీ షీటర్ అతను, మీరు ఎవరైతే చెప్పారో అతను రౌడీ షీటర్. ఆ రౌడీ షీటర్ కూడా మనకి మ్యాక్సిమం అరెస్ట్ కూడా చేయడం జరిగింది. రౌడీ షీటర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయాలంటే ఇటువంటి ఫర్దర్గా ఇప్పుడు జరగకుండా చేయడానికి యాక్చువల్గా సీసీ కెమెరాస్ అన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఇక్కడే కాదండి, మేమైతే ఓవరాల్గా స్టేట్ మొత్తం మీద 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఒక కృత నిశ్చయంతో ఉన్నాము. టార్గెట్ కూడా పెట్టుకున్నాం. ఇలాంటి హాస్పిటల్ ఏరియాస్లో ఓన్లీ కేజెస్ అనే కాదండి, ఈవెన్ దో మనకి ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా వాళ్ళు ఎంచుకున్న సీసీ కెమెరాస్ తాలూకా ఫుటేజ్ కూడా మాకు ఇవ్వమని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మేము అడుగుతున్నాం. ఫర్దర్గా ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళ మీద ఏదైనా అటాక్ జరిగినా, ఫర్దర్గా వాళ్ళకి తెలియకుండా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి. ఇప్పుడు మీరు మొన్న సీసీ కెమెరాలో ఇంచుమించుగా చెప్పాలంటే కాపాడినాయి. మొన్న ఈ ఇన్సిడెంట్ నుంచి బయటకు వచ్చామంటే ఆ సీసీ కెమెరాలో కాపాడినాయి. ఫర్దర్గా ఇప్పుడు విషయం ఏంటంటే మొత్తం రౌడీ షీటర్లు అందరి మీద కూడా వాళ్ళ తాలూకా మూమెంట్స్ మీద కూడా మేము దృష్టిలో పెట్టుకున్నాం. అంటే డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో రౌడీ షీటర్స్ తాలూకా మూమెంట్ ఎలా ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఆ మూమెంట్ మీద కూడా మేము ఆల్రెడీ దృష్టి పెడుతున్నాము. ఫర్దర్గా కూడా ఇటువంటి జరగకుండా చూసుకుంటాం. తెలిసిందండి, తెలుసు. అందుకే ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఏదైనా ఒకటే అండి, నేనేమంటానంటే ఫర్దర్గా ఇప్పుడు ఈ గంజాయిని మ్యాక్సిమం అరికట్టడానికి మొత్తం అంతా మేము రిస్ట్రిక్ట్ చేసాం. మీకు తెలుసు, మొన్న రీసెంట్గా డీసీపీ గారు కూడా వచ్చి దగ్గర 35,000 కిలోల గంజాయిని కూడా మొన్న డిస్మాల్ చేశారు. ఇదే కాదండి, ఇంకా ఎక్కడ కూడా డ్రోన్స్ని ఏర్పాటు చేసుకొని ఈ డ్రోన్స్ ద్వారా కూడా కల్టివేషనే లేకుండా చేస్తున్నాం. అంటే మూలాల నుంచి మేము పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆ డ్రోన్స్ని ఉపయోగిస్తున్నాము, సీసీ కెమెరాలు ఉపయోగిస్తున్నాము. ముఖ్యంగా ఈ లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ, రేపొద్దున్న క్రిమినల్స్ని పట్టుకునే విషయంలోనే కానీ, ఇన్వెస్టిగేషన్ విషయంలోనే కానీ విజిబుల్ పోలీసింగ్ అయినా ఇన్విజిబుల్ పోలీసింగ్ మీద ఎక్కువ ఆధారపడేటట్టుగా మేము చేస్తున్నాం. ఎందుకంటే పోలీసులు ఎంతవరకు పని చేయగలరు అంతవరకు పనిచేసినా మిగతాదంతా కూడా సీసీ కెమెరాలు, డ్రోన్స్, సర్వేలెన్సెస్లో కనుక ఉంటే ఫర్దర్గా కూడా ఎటువంటి ఇబ్బంది రాదనే ఉద్దేశంతోనే మేము పనిచేస్తున్నాం. లేదండి, అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు నాకు ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత ఒకసారి వెళ్దాం అనుకున్నా. ఈ ఎలక్షన్స్ కోడ్ ఇవన్నీ ఉండటం వల్ల కొంత మేరకు నేను కూడా బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత డెఫినెట్గా నేను కేజీహెచ్ వాళ్ళతో, కలెక్టర్ గారితో కూడా కూర్చొని ఎంతవరకు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా నేను దగ్గరుండి పర్యవేక్షించు